నమస్తే, వెల్కమ్ టు కాక్ స్టూడియోస్. నేను హాసిని. ఇక వివరాల్లోకి వెళితే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్లో మాస్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒకరు. కొంతమందికి పదవులు అలంకారం అయితే మరికొందరు ఆ పదవులకే వన్నె తెస్తారు. అలాంటి మహానేతల్లో రాజశేఖర రెడ్డి ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని 2004-2009లో అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా ఖ్యాతి గడించారు. అంతేకాదు, కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డానికి ఆయన చేసిన కృషి వల్లే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక టర్మ్ మొత్తం ముఖ్యమంత్రిగా పనిచేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు కూడా రాజశేఖర రెడ్డి కావడం గమనార్హం. ఎన్టీఆర్ 3 సార్లు అధికారంలోకి వచ్చినా అందులో ఒకసారి 2 ఏళ్లు, ఆ తర్వాత 5 ఏళ్లు పరిపాలించారు. ఇక 1994లో అన్నగారు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రకంగా ఉమ్మడి ఏపీలో రాజకీయంగా పలు రికార్డులు క్రియేట్ చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, పలు ప్రజా ఆకర్ష పథకాలతో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాళులర్పించడంతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వైఎస్ఆర్ అసలు సిసలు ప్రజా నాయకుడు అంటూ కీర్తించారు. అంతేకాదు, ఎప్పుడూ ప్రజల కోసం బ్రతికిన నాయకుడిగా వైఎస్ఆరే నిలిచారు. అంతేకాదు, వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరేలా ఉండేది. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావు. వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్తుందని కొనియాడారు. వైఎస్ఆర్లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. వైఎస్ఆర్ పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి అంటూ కొనియాడారు. నాడు వైఎస్ఆర్ ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన వల్లే నేను జోడో యాత్రను ఎంతో ఉత్సాహంగా పూర్తి చేశాను అని చెప్పుకొచ్చారు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.